హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్షు డైరీస్. ఈరోజు మీ ముందుకి ఇంకొక రెసిపీతో వచ్చేసానండి. అది ఎందుకంటే మీ సండేని టేస్టీ సండే చేయాలనుకుంటున్నాను నేను. సో దానికోసం చుక్కకూర చికెన్తో వచ్చేసాను. చాలా అంటే చాలా బాగుంటుంది. చుక్కకూర జనరల్గా అందరూ పప్పులో కానీ పచ్చడికి కానీ చేస్తారు కదా. ఒకసారి ఇలా చికెన్లో వేసి ట్రై చేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో దానికి నేను 1/2 kg చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. 1/2 kg చికెన్కి 2 కట్టలు చుక్కకూర సరిపోతుందండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం దంచిన మసాలా. ఇదిగోండి, చుక్కకూర కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. 2 కట్టలు అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుందండి, పులుపు బాగుంటుంది. సో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసుకోవాలి. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తే బాగుంటుంది. ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవ్వాలి అంటే లిడ్ క్లోజ్ చేసేయాలి. సో లిడ్ క్లోజ్ చేసేద్దాం. ఒక 5 minutes మంచిగా 5 minutes మగ్గితే బాగుంటుంది ఆనియన్స్. 5 minutes తర్వాత చూడండి, ఆనియన్స్ మంచిగా కుక్ అయిపోయాయి కదా. ఒకసారి అలా కలుపుకుంటే అడుగు అంటకుండా ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం మిక్స్ చేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాల్సిందే కంపల్సరీ. ఇప్పుడు కొంచెం పసుపు, ఒకసారి ఆ పసుపును కూడా అలా కలిపేసుకోవాలి. చూసారా? ఇప్పుడు చికెన్ యాడ్ చేసేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత కూడా మీకు తెలిసిందే కదా, మంచిగా మిక్స్ చేసేస్తే ఆ పసుపు అంతా ముక్కలకు పడుతుంది. ఒక 2 minutes లిడ్ క్లోజ్ చేసేయండి. ఆ చికెన్ కలర్ మారుతుంది చూసారా 2 minutes తర్వాత. ఇలా ఉడికిస్తే చికెన్ లోపలికి వెళ్తాయండి ఉప్పు కారాలు అవన్నీ. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. అండ్ టేస్ట్కి సరిపడా కారం ఉప్పు కొంచెం ఎక్కువ పడతాయి, ఎందుకంటే చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. కారం అంతా కలిపేసిన తర్వాత ముక్కలకు మంచిగా పట్టేసింది కారం. దీన్ని కూడా ఒకసారి మూత పెట్టేసి ఒక 2 minutes అలా మగ్గనిచ్చేద్దాం. చూసారా, ఆయిల్ వస్తుంది బయటికి. ఒకసారి కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అడుగు అంటుకునే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను 1 glass మాత్రమే వాటర్ వేస్తున్నానండి. మనం వాటర్ తాగుతాం కదా, ఆ గ్లాస్ వాటర్ మాత్రమే వేసాను, ఎందుకంటే చుక్కకూర ఊరికి కుక్ అయిపోతుంది. ఒకసారి మూత పెట్టండి. ఒక 5-6 minutes తర్వాత చూడండి, మొత్తం బుడగలుగా వస్తున్నాయి కదా వాటర్, అంటే ఇంకిపోతున్నట్టు. ఈ స్టేజ్లో మనం చుక్కకూర యాడ్ చేసేసుకోవాలి. అంతే, చుక్కకూర పచ్చిగానే యాడ్ చేసుకోవాలి. ప్రత్యేకంగా ఉడకబెట్టి పేస్ట్ చేసి అలా యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇలా యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసేసి మూత పెట్టేస్తే చుక్కకూర మెత్తగా స్మాష్ అయిపోతుందండి. చూసారా, అసలు ఆకులు ఆనవాలే కనపడట్లేదు కదా, మొత్తం స్మాష్ అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఆ ధనియాల పొడి వేసుకున్న తర్వాత కూడా మంచిగా మిక్స్ చేసేయాలి. మంచిగా మొత్తం ఉడికిపోయిన తర్వాత చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది కదా. ఈ స్టేజ్లో మనం దంచిన మసాలా యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర, ఒకసారి అవి కూడా మంచిగా తిప్పేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి మంచిగా పట్టేస్తాయి. ఎస్, కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి. నెక్స్ట్ మనం డిష్ అవుట్ చేసుకోవడమే. ఇంకా డిష్ అవుట్ చేసుకొని ఒక పట్టు పట్టేయటమే. చాలా అంటే చాలా బాగుంటుంది. పుల్లగా చక్కగా చికెన్ తింటూ ఉంటే సూపర్ ఉంటుందండి. అవుట్పుట్ అయితే ఇదండి. కంపల్సరీ ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.